హలో గైస్, వెల్కమ్ టు ఆటోక్యాడ్. ఇప్పుడు మనం ఆటోక్యాడ్లోని సెటప్ ఫైల్ చేసుకుందామండి. యాక్చువల్గా ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకుందాం. ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు దీని మీద యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా ఆటోక్యాడ్ మొదలు పెట్టేటప్పుడు మనకి వర్క్ స్పేస్ మీద మనకి సెటప్ అనేది చేసుకోవాలి. అది ఏ సెటప్స్ అంటే యాక్చువల్గా మన యూనిట్స్, డైమెన్షన్స్, వర్క్ స్పేస్, యూసీ ఐకాన్ ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఒక డ్రాయింగ్ గీసుకునే ముందు మనం అన్నీ చెక్ చేసుకోవాలి. అది చేసుకోవడం ఎలాగంటే ఫస్ట్ మనకి ఇలాగా ఏ యూనిట్లో ఉన్న నార్మల్గా న్యూ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ మనకైతే వర్క్ స్పేస్ అయితే ఇలాగ ఉంటుంది. యాక్చువల్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ది యూనిట్స్ అండి. యూనిట్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కమిట్ యుఎన్ ఎంటర్ యూనిట్స్ వచ్చింది. ఇక్కడ మనం డైమెన్షన్ మన ఆర్కిటెక్చర్ ఇంజనీర్ మనకైతే ఇంజనీర్లో తీసుకున్నాం. ఇందులో ఇక్కడ మిల్లీమీటర్స్లో ఉంది కదా, మిల్లీమీటర్స్ ఇది ఇంచెస్. ఓకే, అయిపోయిన తర్వాత ఫస్ట్ అనేది యూనిట్స్ అయితే సెటప్ చేస్తామండి. నెక్స్ట్ ఏమ్స్ డైమెన్షన్స్ అండి. డైమెన్షన్ స్టైల్ అండి. ఇవ్వండి మనకి డైమెన్షన్ స్టైల్ అయితే ఇలా వస్తుందండి. ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే స్టాండర్డ్ ఇస్తాడండి. స్టాండర్డ్ మనం ఏంటంటే ఇందులో మనం ఏంటంటే మోడిఫికేషన్ చేసుకోవాలండి. మోడిఫికేషన్లోని ఫస్ట్ మనకి ఇందులో ప్రైమరీ యూనిట్స్ మార్చుకోవాలి. ప్రైమరీ యూనిట్స్లో ఇక్కడ అలాగే ఇందులో ఇంజనీర్లో పెట్టుకుంది. ఇందులో డెసిమల్ ఫీట్, ఇంచెస్ 2 డెసిమల్లో పెట్టుకోవాలి. ఇందులో లైన్స్ ఇక్కడ మనకి బ్లాక్ ఉన్నాయి కదండి, ఈ బ్లాకు ఇవన్నీ నేను నెక్స్ట్ కమాండ్లో నేను ఇవన్నీ చెప్తానండి. ఇవి యాక్చువల్గా ఈ మోడిఫికేషన్ టూల్ మనకి ఏంటంటే ఇవన్నీ సెటప్ చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు సెట్ కరెంట్ కొట్టండి, క్లోజ్ కొట్టండి. ఓకే, మనకైతే డైమెన్షన్ స్టైల్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఫీట్లో, ఇంచెస్లోకి మనకి ఇక్కడ అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ వర్క్ స్పేస్ అనేది దీని మీద క్రియేట్ చేసుకోవాలండి. దీనికి వర్క్ స్పేస్ అనేది అంటే ఇటు హారిజంటల్గా ఎంత ఉండాలి, వెర్టికల్గా వర్క్ స్పేస్ మొత్తం ఎంత ఉండాలని చెప్పేసి మనం పెట్టుకోండి. ఫస్ట్ దాని కమాండ్ ఏమి లిమిట్స్, LIM ఇవ్వండి. లిమిట్స్ ఇక్కడ చూసారా, లిమిట్స్ స్పెసిఫికేషన్ లోవర్ లెఫ్ట్ కార్నర్ అంటే మనకి లోవర్ లెఫ్ట్ కార్నర్లో మనకి ఎంత ఉండాలనేది అడుగుతున్నారండి. మనకి ఒక 300 ఫీట్ పెడదామండి. 300 ఫీట్కి ఏంటంటే ఇక్కడ చూడండి ఎంటర్ పక్కన ఉంటుందండి క్రాస్ హెయిర్ లాగా, దాన్ని క్లిక్ చేయండి. ఒకసారి తీస్తే మళ్ళీ దీనికి మనకి ఇక్కడ చూసారా ఒక సైడ్ ఇచ్చారు, దీని మీదకి వెళ్ళాలి. ఇప్పుడు రైట్ సైడ్ జరగాలన్నమాట. ట్యాబ్ చేయండి, ట్యాబ్ చూసారా ఇది లాక్ అయిపోయింది. నెక్స్ట్ దానికి 300 ఫీట్ ఎంటర్. ఇప్పుడు అప్పర్ రైట్ కార్నర్ అడిగారండి. ఇప్పుడు దానికి ఇలాగే సేమ్ దానికి మనకి 300 ఇచ్చుకుందాం, దీన్ని 400 ఇచ్చుకుందామండి. 400 ఫీట్ మళ్ళీ ట్యాబ్ 400 ఫీట్ ఎంటర్. అయిపోయిందండి. మనకైతే ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి అండి జూమ్, జూమ్ ఇక్కడ ఆల్ ఉంది కదండి, ఆల్ అంటే జూమ్ అయితే అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు మనకి ఏంటంటే మనకు ఒక ఇది అయిపోయింది. నెక్స్ట్ యూసిఎస్ అండి. ఇదిగోండి ఈ కమాండ్ అండి, క్రాస్ ఎయిర్ కమాండ్ అనేది యాక్చువల్గా అది మనకు పర్ఫెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవడానికి యూసీ ఐకాన్ అండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మనం పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అదండి ఎస్కేప్ కొట్టండి. ఓకే, మనకి ఇందులో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. లెంత్ మనకి L ఎంటర్. ఒక దీనికి ఆర్థో మోడ్ ఎక్కడైనా ఆన్ చేసుకున్నాను. ఆర్థో మోడ్ ఆన్, ఇది సింగిల్. ఒక ఎంత 50 ఇద్దామండి. 50 ఫీట్ ఎంటర్. వెర్టికల్గా ఒక 30
50 ఫీట్ ఎంటర్. చూసారా, 50 ఫీట్ ఎంటర్ అండ్ క్లోజ్. ఇదిగోండి డిఎల్ఐ డైమెన్షన్, డిఎల్ఐ కమాండ్ అండి. ఇదిగోండి 50 ఫీట్. ఇప్పుడు మీకు ఎందాక చెప్పాను డైమెన్షన్ స్టైల్లో ఇవన్నీ మార్చుకోవచ్చండి. ఈ ఏరో ఐకాన్ పెద్దగా చేయొచ్చు, మళ్ళీ వీటి ఇక్కడ నుంచి డిస్టెన్స్ కూడా తగ్గించవచ్చు. దీన్ని ఈ ఏరో కమాండ్స్ ఉన్నాయండి, దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, దీని కలరింగ్ ఇచ్చుకోవచ్చు. ఈ నెంబరింగ్ అనేది కూడా మనకు పైకి ఇవ్వాలా, కిందకి ఇవ్వాలా, సెంటర్కి ఇవ్వాలా, ఇవన్నీ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తానండి. ఓకేనా, డైమెన్షన్ గురించి అయితే అది చెప్పిన తర్వాతే రిమైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.